మీరు కనుక నా ఛానల్ ఫస్ట్ టైం విజిట్ చేస్తుంటే ఇప్పుడు కింద ఉన్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేసి పక్కన వచ్చిన బెల్ ఐకాన్ ఆల్ అనే బెల్ ఐకాన్ క్లిక్ చేయండి ఫ్రెండ్స్. నేను నోటిఫికేషన్ ఎప్పటికప్పుడు పొందగలరు ఫ్రెండ్స్. హాయ్ హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్ పిఆర్ అకాడమీ. సో ఈరోజు మనం బేసిక్గా అందరికి వచ్చిన డౌట్ ఏంటి అంటే, సో నేను అప్లై చేశాను, హైకోర్టుకి అప్లై చేశాను. సో దాంట్లో నాకు పెళ్ళికి ముందు ఉండేటువంటి సర్నేమ్కి, సో నాకు ఆఫ్టర్ మ్యారేజ్, బిఫోర్ మ్యారేజ్, సో సర్నేమ్స్ అనేవి చాలామందికి మారుతుంటాయి. సో కొంతమందికి మారదు. సో కొంతమంది అదే దీంట్లో వాళ్ళ ఎస్ఎస్సిలో ఏదైతే ఉందో సో దాని ప్రకారం వెళ్తారు. కానీ కొంతమంది మాత్రం సో కొన్ని ఇయర్స్ అయిపోయిన తర్వాత సో ఆ హస్బెండ్ యొక్క సర్నేమ్తో వాళ్ళు ఏం చేస్తారు, వాళ్ళ లైక్ వాళ్ళ ఆధార్ కార్డ్ అలాగే రేషన్ కార్డ్ కూడా సో తనది చేంజ్ చేస్తారు. సో అప్పుడు వాళ్ళకి కొంచెం ప్రాబ్లం అవుతుంది. ఆ తర్వాత నుంచి ఏం చేయాలి, ఎలాగని అర్థం కాదు. సో దాని యొక్క డీటెయిల్స్ కోసం ఈరోజు ఈ యొక్క వీడియో అనేది చేయడం జరిగింది. సో ఈ వీడియో మీకు ఇన్ఫర్మేటివ్ అనిపిస్తే సో మిగతా మీ ఫ్రెండ్స్ ఎవరు ఉంటే సో ఈ విషయం కోసం ఆలోచిస్తున్న వాళ్ళు ఎవరు ఉంటే సో వాళ్ళకి ఈ వీడియో అనేది షేర్ చేయండి. ఓకే, సో ప్లీజ్ వీడియో అనేది లైక్ చేయండి, షేర్ చేయండి. మీ ఫ్రెండ్స్ ఎవరు ఉంటే సో వాళ్ళకి కూడా షేర్ చేయండి. ఓకే, ఎస్. సర్నేమ్ అనేది మారింది. సో దానికోసం ఇప్పుడు మనం ఏం చేయాలి? సో మ్యారేజ్ సర్టిఫికేట్ అనేది ఎవరికి అవసరం? సో అందరికీ అవసరమా? ఒకవేళ ఈ మ్యారేజ్ సర్టిఫికేట్ కావాలి అంటే మనం దాన్ని ఎక్కడ అప్లై చేయాలి? సో దాని యొక్క డీటెయిల్స్ అనేవి మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. సో ఒక అమ్మాయి ఖచ్చితంగా అంటే తన పెళ్ళికి ముందు తన సర్నేమ్ కానీ అలాగే ఆఫ్టర్ మ్యారేజ్ సర్నేమ్ కానీ మారుతూ ఉంటుంది. సో అలాంటి సందర్భంలో ఏదైనా నోటిఫికేషన్ పడింది, లైక్ సెంట్రల్ కానీ స్టేట్ కానీ, సో ఏ గవర్నమెంట్ నుంచి నోటిఫికేషన్ అనేది పడినప్పుడు సో తను అప్లై చేసుకోవాలనుకుంటారు. సో తను ఎగ్జామ్ రాసేటప్పుడు సో తను ఏ యొక్క డాక్యుమెంట్ అనేది పెట్టి తను అప్లై చేయాలని చాలా మందికి డౌట్ అనేది వస్తుంది. సో అందులో ఇప్పుడు ఏం చేయాలి అంటే, సో ఫస్ట్ మన సర్నేమ్ అంటే మనం చాలా ఇప్పుడు రీసెంట్గా అనుకోండి, సో మ్యారేజ్ రీసెంట్గా అయిన వాళ్ళు సో డాక్యుమెంట్స్ అనేవి ఉంటాయి. సో వాళ్ళ ఫాదర్తో ఏవైతే ఉంటుందో లైక్ వాళ్ళ పెళ్ళికి ముందు ఏదైతే ఉంటుందో సో అదే దీంతో వాళ్ళ ఆధార్ కార్డ్ కానీ పాన్ కార్డ్ కానీ సో మొత్తం సర్టిఫికేట్స్ అన్ని వాళ్ళ ఫాదర్ తాలూకువే ఉంటాయి. అదే పెళ్ళి అయిన తర్వాత కొన్ని రోజులు గ్యాప్ వస్తుంది కదా, సో ఆ తర్వాత వీళ్ళంతా ఏం చేస్తారు, సో ఎవరైతే తన హస్బెండ్ ఉన్నారో తన సర్నేమ్లోకి చేంజ్ చేస్తారు. లైక్ తన ఆధార్ కార్డ్ కానీ పాన్ కార్డ్ కానీ సో డీటెయిల్స్ అన్ని వాళ్ళ హస్బెండ్ ఇచ్చేస్తారు. సో ఇప్పుడు ప్రాబ్లం ఏమొచ్చింది, 10th క్లాస్ ఎప్పుడో అయింది, అప్పుడు వాళ్ళ పేరెంట్స్ ఉండేది. సో ఇప్పుడు కొంచెం గ్యాప్ వచ్చిన తర్వాత సో తను వాళ్ళ హస్బెండ్ది ఉంటుంది. కానీ ఇప్పుడు ఎగ్జామ్లో అప్లై చేసినప్పుడు దాని ప్రకారం చేయాలా, బిఫోర్ మ్యారేజ్ చేయాలా, ఆఫ్టర్ మ్యారేజ్ చేయాలా? ఓకే, సో ఇప్పుడు ఏం చేస్తారు మీరు అంటే, సో అయితే ఇప్పుడు మనం సర్టిఫికేట్లోని ఇప్పుడు లైక్ సెంట్రల్ కానీ స్టేట్ గవర్నమెంట్ కానీ సెంట్రల్ కానీ ఏదైనా నోటిఫికేషన్ పడేటప్పుడు మనం అప్లై చేసుకుంటాం. సో అప్పుడు మనం దేని ప్రకారంగా అప్లై చేసుకోవాలి? సో మన 10th క్లాస్, సో మన 10th క్లాస్ అనేది ఖచ్చితంగా నీడ్. సో ప్రతిదానికి ఖచ్చితంగా మన 10th సర్టిఫికేట్ అనేది కంపల్సరీ. దాంట్లో ఏ ప్రకారంగా ఉంటుందో సో అదే విధంగా మనం అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. సో కంపల్సరీ. ఓకే, సో 10th క్లాస్. ఓకే, సో 10th క్లాస్లో ఏ విధంగా అయితే ఉంటుందో అందులో మన ఫాదర్ నేమ్ ఉంటుంది. జనరల్గా చాలా మందికి ఏముంటుంది, తన ఫాదర్ నేమ్ ఎక్స్ సంథింగ్ ఏదో ఒక పర్సన్ వాళ్ళ ఫాదర్ నేమ్ తన ఇనీషియల్తో కలిసి ఉంటుంది. సో అదే విధంగా అప్లై చేసుకోండి. ఓకే, సో మీకు మ్యారేజ్ ఎన్నో సంవత్సరాల క్రిందట అయిందా లేదా ఇప్పుడు అయిందా అనేది కాదు. సో దాని ప్రకారం ఎలాగైతే ఉందో సో అదే విధంగా అప్లై చేయండి. కానీ ఒకవేళ మేబీ మీరు అలా కాకుండా సో నాకు పెళ్ళై చాలా సంవత్సరాలు అయింది, సో నేను నా హస్బెండ్ ఇంటి పేరుని నేను నా ఆధార్ కార్డ్ కానీ రేషన్ కార్డులో కానీ సో మార్చుకున్నప్పుడు ఇప్పుడు ఏం చేయాలి, అప్పుడు నేను ప్రూఫ్ ఏం పెట్టాలి అని అడుగుతారు. సో మన 10th క్లాస్ సర్టిఫికేట్లో ఫాదర్ నేమ్ ఉంటుంది. అదే ఇప్పుడు మనం అప్లికేషన్లో ఫిల్ చేసినప్పుడు సో హస్బెండ్ది నేమ్ అనేది ఇనిషియల్ అనేది మారుతుంది. అప్పుడు ఒకవేళ మీకు ఉద్యోగం వచ్చింది, ఓకే, ఉద్యోగం వచ్చినప్పుడు మీకు అప్పుడు డాక్యుమెంట్స్ అనేవి చూపించమంటారు. సో అప్పుడు ఏం చేస్తారు, సో మేబీ అబ్జెక్ట్ చేసే అవకాశం ఉంది. ఎందుకంటే మీకు అక్కడ ఫాదర్ నేమ్ అనేది వేరే, సర్నేమ్ అనేది వేరేది ఉంది. సో ఇందులో సర్నేమ్ అనేది వేరేగా ఉంది. మీరు అప్లై చేసినప్పుడు ఒకలా ఉంది, 10th క్లాస్లో ఒకలాగా ఉంది. సో అబ్జెక్ట్ చేస్తారు. సో అలాంటి సిచ్యువేషన్లో మీరు ఏం చేస్తారంటే, సో మీ దగ్గర ఖచ్చితంగా మీ దగ్గర మ్యారేజ్ అయి ఉంటుంది కదా, సో మీ యొక్క మ్యారేజ్ సర్టిఫికేట్ అనేది కంపల్సరీగా రెడీగా పెట్టుకొని ఉంచుకోండి. సో ఈ మ్యారేజ్ సర్టిఫికేట్ ఎక్కడి నుంచి వస్తుంది? సో మ్యారేజ్ సర్టిఫికేట్ అనేది మ్యారేజ్ సర్టిఫికేట్కి ఏమేమి కావాలి, ఈ యొక్క సర్టిఫికేట్ అనేది ఎక్కడి నుంచి వస్తుంది అంటే, ఈ మ్యారేజ్ సర్టిఫికేట్ అనేది మనం చేయించుకునే ముందు అఫిడవిట్ ఉండాలి. సో ఖచ్చితంగా మన దగ్గర అఫిడవిట్ అనేది, ఈ యొక్క సర్టిఫికేట్ అనేది మన దగ్గర ఖచ్చితంగా ఉండాలి. ఈ అఫిడవిట్ సర్టిఫికేట్ అనేది ఎక్కడి నుంచి వస్తుంది?
లైక్ మన ఏరియాలో దగ్గరలో ఎక్కడ మన మండలంలో కానీ ఎక్కడైనా సరే లాయర్స్ ఉంటారు కదా, సో లాయర్స్ దగ్గరికి వెళ్ళి మనం అడగాలన్నమాట, నాకు అఫిడవిట్ సర్టిఫికేట్ అనేది కావాలి, సో నా సర్నేమ్ అనేది పలానా ఉండేది, సో ఇప్పుడు నేను మ్యారేజ్ చేసుకున్న తర్వాత సో సర్నేమ్ అనేది చేంజ్ అయింది, నాకు అఫిడవిట్ సర్టిఫికేట్ ఇవ్వండి అంటే సో వాళ్ళు మాకు అఫిడవిట్ సర్టిఫికేట్ అనేది కావాలి అని చెప్పి మనం వాళ్ళకి అడిగితే సో వాళ్ళు మనకి అఫిడవిట్ సర్టిఫికేట్ అనేది ఇస్తారు. అప్పుడు ఆ అఫిడవిట్ సర్టిఫికేట్ని పట్టుకొని మనం మీ సేవ దగ్గరికి వెళ్ళి అప్పుడు మనం మ్యారేజ్ సర్టిఫికేట్ అనేది అడిగితే ఇస్తారు. సో అయితే మనకి మ్యారేజ్ సర్టిఫికేట్కి కావాల్సిన డాక్యుమెంట్స్ ఏంటి? సో మ్యారేజ్ సర్టిఫికేట్కి కావాల్సిన డాక్యుమెంట్స్ ఏంటి అంటే ఫస్ట్ మన 10th క్లాస్ సర్టిఫికేట్. సో మన 10th క్లాస్ సర్టిఫికేట్ అనేది ఉండాలి. సో దాంతోపాటు మనం మ్యారేజ్ చేసుకున్నటువంటి పర్సన్ ఎవరైతే ఉంటారో సో తనది ఆధార్ కార్డు, అలాగే తన యొక్క హస్బెండ్ వైఫ్ ఇద్దరిది, సో బోత్ ఆర్ ఆధార్ కార్డ్స్ ఉండాలి. అలాగే వీళ్ళకి మ్యారేజ్ చేసుకున్నప్పుడు వీళ్ళ ఫొటోస్ ఉంటాయి కదా, ఫొటోస్, సో మ్యారేజ్ ఫొటోస్ అనేవి ఉండాలి. ఫొటోస్తో పాటు వీళ్ళు ఎక్కడైతే మ్యారేజ్ చేసుకున్నారో ఆ యొక్క సో ఫంక్షన్ హాల్ నుంచి ఇచ్చినటువంటి రిసిప్ట్ అనేది ఉండాలి. సో అది అలాగే ఇప్పుడు మనం ఎప్పుడైతే మ్యారేజ్ చేసుకున్నాం సో ఇన్విటేషన్ కార్డ్ అనేది ఖచ్చితంగా ఇది మెయిన్. మనం పెళ్లి చేసుకుంటాం కదా, సో ఇన్విటేషన్ కార్డ్ ప్రతి ఒక్కరు ఇస్తారు కదా, ఇన్విటేషన్ కార్డ్ కూడా ఉండాలి. ఓకే, సో మన 10th క్లాస్ ఉండాలి, బోత్ ఆధార్ కార్డ్స్ ఉండాలి. అలాగే మన దగ్గర క్వాలిఫికేషన్ తగ్గట్టు అంటే అబ్బాయి అమ్మాయి వాళ్ళ యొక్క క్వాలిఫికేషన్స్ ఏవైతే ఉన్నాయో సో క్వాలిఫికేషన్ తగ్గట్టు సర్టిఫికేట్స్ ఉంటాయి కదా, లైక్ డిగ్రీ కానీ MBA కానీ, సో ఏదైతే అది ఆ యొక్క క్వాలిఫికేషన్ తగ్గట్టు ఆ సర్టిఫికేట్స్ ఉండాలి. ఫొటోస్తో పాటు మనం ఏదైతే ఫంక్షన్లో చేసుకుంటామో ఫొటోస్ ఉండాలి, ఇన్విటేషన్ అనేది ఉండాలి. సో ఇవన్నీ పట్టుకొని మనం మీ సేవకు వెళ్తే సో మహా అయితే ఒక 5 to 6 days 7 days ఆలోగా మనకి మన యొక్క మ్యారేజ్ సర్టిఫికేట్ అనేది ఇస్తారు. ఈ మ్యారేజ్ సర్టిఫికేట్ అనేది మనం లాస్ట్లో ఎప్పుడైతే మనల్ని ఎగ్జామ్లో మనం క్వాలిఫై అయిన తర్వాత అప్పుడు మనకి పిలుస్తారు కదా డాక్యుమెంట్స్ వెరిఫికేషన్కి, అప్పుడు మనం చూపిస్తే సరిపోతుంది. పలానా నేను ఇందులో వేసాను, సో ఎందుకు ఈ రకంగా ఉంది, నా తర్వాత మ్యారేజ్ అయింది, సో ఇదిగోండి ఇది నా మ్యారేజ్ సర్టిఫికేట్ అని వాళ్ళకి మనం చూపిస్తే సరిపోతుంది. అంతేగాని ఇవేమి చూపించకుండా అసలు ఏం మెన్షన్ చేయకుండా అది వదిలేస్తే మాత్రం కొంచెం ఇబ్బంది అవుతుంది. సో అప్పుడు దాన్ని ఫేస్ చేయడం కష్టం. సో అందుకని చెప్పి ప్రతి ఒక్కరు ఈ యొక్క మ్యారేజ్ సర్టిఫికేట్ని ఖచ్చితంగా మీరు మీ దగ్గర ఉంచుకోండి. కొంతమందికి మ్యారేజ్ అయింది కాబట్టి మ్యారేజ్ అయితే సో ఈ విధంగా చేసుకుంటాం, అదే మ్యారేజ్ అవ్వకుండా సో కొంతమంది సర్నేమ్ అనేది మారదు. సో తన యొక్క మ్యారేజ్ అయిపోయినా సరే సో తన 10th క్లాస్ ఏదైతే ఉందో ఫాదర్ నేమ్ ఉంది కదా, సో ఆధార్ కార్డ్, రేషన్ కార్డ్, సంథింగ్ అవన్నీ అలాగే ఉంటాయి. సో అలాంటి వాళ్ళకి ప్రాబ్లం లేదు. సో ఏదైతే ఈ రకంగా చేంజ్ చేసిన వాళ్ళు ఉంటారో సో వాళ్ళకి మాత్రం కొంచెం ప్రాబ్లం ఫేస్ చేయాలి. సో ఈ ప్రాబ్లం ఫేస్ చేయడానికి నేను చెప్పినటువంటి సొల్యూషన్ అనేది మీకు యూజ్ అవుతుంది. అప్పుడు మీరు ఈ యొక్క మ్యారేజ్ సర్టిఫికేట్ అనేది చూపిస్తే మీకు లైక్ ఎగ్జామ్ అయిపోయిన తర్వాత డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఉంటుంది కదా, అప్పుడు మిమ్మల్ని అక్కడ అంటే జాబ్ నుంచి తీసే అవకాశం ఉండదు. సో ఖచ్చితంగా ఇచ్చే అవకాశం కానీ ఉంటుంది, కానీ తీయడం అవసరం అనేది ఉండదు. సో ఖచ్చితంగా ఇది మాత్రం మీరు జాగ్రత్తగా మీ దగ్గర చేయించి రెడీగా పెట్టుకొని ఉంచుకోండి. ఓకే, సో హోప్ యూ కెన్ అండర్స్టాండ్ క్లియర్లీ. సో థ్యాంక్ యూ. హాయ్ ఫ్రెండ్స్, మీరు ఇక్కడ నా ఛానల్ ఫస్ట్ టైం విజిట్ చేస్తుంటే ఇప్పుడు కింద ఉంటుంది రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేయండి. పక్కన వచ్చే బెల్ ఐకాన్ క్లిక్ చేస్తే నేను అందించే లేటెస్ట్ అప్డేట్ మీరు ఎప్పటికప్పుడు నోటిఫికేషన్ ద్వారా పొందగలరు ఫ్రెండ్స్. అలాగే నా యాప్ని కూడా డౌన్లోడ్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.